ఇప్పుడు ఎక్కడ చూసినా థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ట్రెండ్ అవుతుంది కదా. నేను కూడా ఈ మధ్య చాలాసార్లు కొన్నాను థ్రెడ్ బ్యాంగిల్స్. తర్వాత నాకు అనిపించింది, ఎందుకు మనం డబ్బులు పెట్టి కొనడం, మనమే ఇంట్లో ట్రై చేస్తే బాగుంటుంది కదా. ఇంతమంది చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేము, ఒకసారి చూద్దామని చెప్పి నేను ఈరోజు ఏం చేశానంటే మీరే చూడండి. ఏదో పని మీద పాకాలకు వెళ్తే నాకు అనిపించింది అనమాట. అంటే ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను ట్రై చేద్దామని చెప్పి. అందుకోసం నేను ఈరోజు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. జస్ట్ ట్రయల్ కదా, మనకి ఇంతవరకు ఏమీ రాదని చెప్పి ఫస్ట్ 4 కలర్స్ థ్రెడ్స్ తెచ్చుకున్నాను. నా దగ్గర నాకు అనిపించిన జస్ట్ 4 కలర్స్ అండ్ ఒక స్టోన్ చైన్ అనమాట. ఇది వచ్చి ఇయర్ రింగ్స్ కూడా యూజ్ అవుతుంది. నాకు ఇయర్ రింగ్స్ అయితే బాగా ఐడియా ఉంది ఎలా చేయాలని చెప్పి, అందుకోసం ఇయర్ రింగ్స్. కానీ స్టక్స్ మాత్రం దొరకలేదు. బ్యాక్ ప్రింట్ చేస్తారు కదా, ఆ స్టక్స్ దొరకలేదు. అండ్ ఇది ఏమంటారో కూడా నాకైతే తెలియదు, కానీ ఇది కూడా యూజ్ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను. అలాగే కొన్ని స్టోన్స్, గమ్ము, కొన్ని కుందన్స్, ఇదిగోండి బీడ్స్, ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ ఎప్పుడైనా ట్రై చేసి నేను మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. ఇంకా అసలు నాకు ఈరోజు టైమే లేదు. ఏదో పనుండి పాకాలకు వెళ్ళాను, మళ్ళీ ఇవన్నీ కొనుక్కున్నాను, మళ్ళీ చిన్ని కోసం కొంచెం షాపింగ్ చేశాను. అసలు టైమే లేదు. మార్నింగ్ నుంచి నేను ఫోనే చూడలేదు అసలు. ఈవినింగ్ ఇంటికి వచ్చి చూడగానే నాకైతే ఎంత షాక్ అయ్యానంటే అసలు ఈరోజే 1 డేలో 400 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. అసలు ఇది నా ఫస్ట్ మైల్ స్టోన్ అనమాట. ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ట్రై చేస్తాను. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఇంకా ట్రై చేసి పెడతాను. కానీ ఏమంటే నాకు కొంచెం అంటే లేట్ అయిపోతుంది, ల్యాగ్ అయిపోతుంది వీడియోస్ చేయడానికి. ఎందుకంటే నాకు పిల్లలు, ఇంట్లో పనులు అన్నీ చూసుకొని మేనేజ్ చేసుకొని ఇవి చేయడానికి కొంచెం కష్టంగానే ఉంది. అందువల్ల నేను కొంచెం లేట్గా పెడుతున్నాను. కొంచెం కాదు, చాలానే లేట్ అవుతుంది. కానీ నేను లేట్ అయినా కూడా మీరు నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఉంటాను. గుడ్ నైట్, బాయ్.